ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు మునగలేటి వంశీ శర్మ సారథ్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత నియమనిష్ఠులతో జరిపారు. మునగలేటి వంశీ శర్మ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టతలను కథల రూపంలో వివరించారు. అనంతరం మంగళహారతులు, ఆశీర్వచనం, స్వామివార్ల తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం భక్త మండలి అధ్యక్షులు కోయ మాధవరావు, ఆలయ ప్రధాన అర్చకులు మునగలేటి రమేష్ శర్మ జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను విజయవంతం చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ప్రకటించారు. 19న నిర్వహించనున్న లక్ష బిల్వార్చన గ్రామోత్సవాన్ని భక్తులు, దాతలు, గ్రామస్తులు జయప్రదం చేయాలి అని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని భక్త మండలి సభ్యులు, గ్రామస్తులు పర్యవేక్షించారు. తర్వాత పలారం నక్షత్రం తీసుకోండి. ఆ గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. శ్రీ తాంబూలం సమర్పయామి. అధ కర్పూర నీరాజనం ఇద్దరు పట్టుకొని చుట్టూరు తిప్పన గణపతికి. మీ చీరలు జాగ్రత్త, పట్టా కింద పట్టా కాలుద్దాకుండా జాగ్రత్తగా కాలాల గంట కొట్టండి. ఓం నరియ ప్రజా అమృదేహత్యే ప్రతిష్ఠిత అధర్వ విదం మే గోపాయ రసమన్న మిహానికే నరభ్రాజోసీదుదనో అభినన్న విడంగ్రణ జగ్గస్య పశోన్మే గోపాయ నిపాదో నేదుష్పరః అష్టాయ ఏం రావద్దని ఇటు పట్టాలని ఓం అసనేదే పరదస్మాదరక్షపర ప్రాణఘనో ఆధీభోగమో జాత్పత్యే మసూర్యమచ్చరం ధర్మదే మయ్యాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వైభాస్థానముపయతే సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు అవశ్య విఘ్నేశ్వర ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః శుభముహూర్తో అస్తు. ధ్యానం అక్షతలు వేసేసి చక్కగా నమస్కారం చేసుకొని గణపతికి ధ్యాన శ్లోకాన్ని శివకరయ వరిష్టం సర్వకళ్యాణమూర్తిం పరశకమలహస్తం భూషితం అరుణకుసుమమాలాంబోదయనివాసం శ్రీ గణేశం శ్రీ సాంగ సుబ్రహ్మణ్య శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. తలారం నక్షత్ర గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. ఆవాహయామి. నవరత్నై సింహాసనం సమర్పయామి. తమలపాకుతోటి 3 సార్లుగా నీళ్లు చూపించి కింద వదిలిపెట్టండి. పాదయోః భాగ్యం సమర్పయామి. హస్తయోః భాగ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టండి. మీరు కళ్ళగట్టుకోండి. జయ బోలో గణేష్ మహారాజకి గజానే సంగ్రామే పరమగాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్. నమో వరాజపతయే నమో గణపతయే. నమస్కారం చేయండి. కొబ్బరికాయ కొట్టండి కూడా.
సేవకులు తలా ఒక పిల్ల వేసి కర్పూరం వెలిగించండి. మంగళహారతి పాట పాడేవారు ఉన్నట్లయితే ఒక పాట పాడవచ్చు. స్వామివారి యొక్క వ్రతాల సందర్భంగా మన గ్రామ పురోహితులైనటువంటి భాస్కర పట్ల మాధవేశ్వరం ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్ను శ్రీ సత్యనారాయణుని సేవకురా స్వామిని కొలిచి హారతులీరమ్మ. పద్మాసనస్థం శిశుధర్మకరం మంజరత్నం ఇంద్రనేత్రం శూలం వజ్రం ఖడ్గం వర్షమభేగం దక్షభాగే వహంతం నాగం వాసం ఖండాం రాక్షసం మహాభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిం నమామి. మన శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం మురుగొండ మండలం ఖమ్మం జిల్లాలో చేసినటువంటి ఈ యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని మాసోత్సవాలుగా ఈ నెల రోజులు కూడా విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. అందులో భాగంగా అదేవిధంగా దశమి తిథిని పురస్కరించుకుని ఈరోజు సామూహిక రమాశ్రీకు సత్యనారాయణ స్వామి వ్రతాలని ఆచరించడం జరిగినది. గ్రామ ప్రజలు వ్రతాలలో పాల్గొని స్వామివారిని ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే భక్తులందరూ కూడా స్వామివారి యొక్క వ్రతాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధరించి ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఈ యొక్క ఆలయంలో జరగాలి అని చెప్పి రేపు 15వ తారీఖున కార్తీక పౌర్ణమి, ఆ యొక్క పౌర్ణమి రోజున కూడా విశేషంగా స్వామివారికి అర్చనాలు జరుగుతాయి. 19వ తారీఖున స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క బిల్వార్చన కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది విస్తరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు గ్రామ ప్రజలు మరియు దేవాలయ అర్చకులు మొదలైన రమేష్ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమ గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారంలో విజయముగా నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రధాన పాత్రదారులుగా ఉన్నటువంటి వారు వైఎస్ మాధవరావు గారు కానీ, అలాగే రంగాల జానకి గారి, వీరరాఘులు గారు కానీ, ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత మరి చెందుగా మన గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి అని చెప్పి సత్సంకల్పంతో అద్భుతంగా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాట్లన్నీ కూడా నిర్వహించి కార్యక్రమాలు జయప్రదం చేశారు. వారిని వారి కుటుంబ వారు ఎల్లప్పుడూ కూడా నిరంతరము ఇటువంటి ధర్మ కార్యక్రమాలు పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి ఆయురాలుగా అందజేయాలని చెప్పి కోరుకుంటూ ఓం నమః శివాయ.